సో, 'కిష్కింధపురి' రివ్యూతో మళ్ళొచ్చేసాననమాట. నేను చాలా లేట్ అయిపోయింది రివ్యూస్ అనేది. మూవీ చూస్తున్నాను. బట్ నా యొక్క చిన్న పర్సనల్ ప్రాబ్లమ్ ఉండే. అందుకోసం అయితే నేను వీడియోస్ అప్‌లోడ్ అయితే చేయలేదు. అండ్ 'కిష్కింధపురి' ఎలా ఉందంటే బాయ్ ఓకే. ఓకే చెప్తున్నా కదా! స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా మూవీ మాత్రం కేక. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం చాలా డల్ అనమాట. అంటే ఎంత డల్ అంటే ఫస్ట్ మూవీ స్టార్ట్ కాగానే కొన్ని క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయితే అయితాయన్నమాట. ఆ క్యారెక్టర్ నేను కాదు. ఎంత చిన్న పిల్లాడు చూసినా గానీ ఇది యాక్టింగ్ కాదు భయ్యా. ఇది యాక్టింగ్ కాదు. కావాలని ఎవడో పక్క నుంచి "ఏయ్ చెయ్యరా బయ్" అంటే చేస్తుంది ఇది అని అనుకుంటారు. అరే ఏంది భయ్యా ఫస్ట్ స్టార్ట్ కాగానే యాక్టింగ్స్ ఫెవిక్విక్ పెట్టి అతికిచ్చినట్టు ఉంటాయి మొఖానికి. నిజంగా చెప్తున్నా కదా! అలా ఉంటాయి ఎక్స్‌ప్రెషన్స్ గాని. చూడండి మీరు చూడండి మూవీ చూసిన తర్వాతనే మాట్లాడండి. ఓకేనా? మళ్ళా ఈడు అన్ని సినిమాలకి ఇట్లనే రివ్యూస్ ఇస్తాడు మాత్రం అనకండి గైస్. ఓకేనా? మీరు చూడండి ఒకసారి మూవీ అయితే చూడండి. ఓకేనా? నేను బాలేదని చెప్తలేను మూవీ. ఓకే. మంచిగుంది చూడొచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా వీక్ అయిపోయింది భయ్యా. ఫెయిల్ అయిపోయింది మూవీ. ఇది మాత్రం పక్కా. ఓకేనా? డైరెక్టర్‌కి చెప్తున్నాను. సార్ మీకే చెప్తున్నా డైరెక్టర్ సార్ మీకిది. ఓకే. మిమ్మల్ని సార్ అంటున్నా సార్. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ అంటే సార్ అనలే. మిమ్మల్ని సార్ అంటున్నా. ఒకసారి ఇది ఇనండి. పార్ట్ 2 మీరు తీస్తా అంటున్నారు. లాస్ట్‌కి ఒక లీడ్ ఇచ్చిర్రు. ఏందది లీడ్ అది? ఆ! 'టెంపరేచర్‌కి ఇడ్డు లెక్కుందది. ఏం లీడ్ సార్ మీరు నిజంగా. ఇంక మనం యాక్టింగ్ పరంగా వస్తే మాత్రం ఒక సీన్‌లో ఒక క్రైమ్ సీన్ అనేది ఉంటది గైస్. ఓకేనా? ఆ క్రైమ్ సీన్‌లో అనుపమ గారి ఇంకా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది యాక్టింగ్ మాత్రం పిచ్చ నచ్చింది గైస్. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది భయ్యా. ఆళ్ళ యాక్టింగ్ ఆ సీన్‌లో మాత్రం. ఇంకా హర్రర్ ఎలా ఉందంటే మాత్రం హర్రర్ లైట్ భయ్యా. హర్రర్ ఏం లేదు. ఒక సీన్ చెప్తా ఇనుర్రి. ఒక క్యాండిల్ పట్టుకున్నా. ఒక డార్క్ లైట్ ఉంది. అంటే లైట్ లేదు. ఆ లైట్‌లో చిమ్మ చీకట్లో నేను క్యాండిల్ పట్టుకున్నాం. దెయ్యం ఎళ్తది. మన ఎనకిల నుంచి దెయ్యం పోతుంది. ఆ సీన్ ఎట్లుంది? ఇప్పుడు ఇంకొక సీన్ చెప్తా. ఈ సీన్ ఎట్లుంది? 2 కంపేర్ చేసుకొని చూడండి మీరే. ఓకేనా? అప్పుడు మీరు డిసైడ్ అయ్యండి. ఇప్పుడు డార్క్ రూమ్‌లో మనం క్యాండిల్ పట్టుకున్నాము. ఎనక నుంచి దెయ్యం పోయింది. ఆ సౌండ్ మనకు క్లియర్‌గా వినిపించిందనమాట. అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి పోయేది. సౌండ్ క్లియర్‌గా వినిపించింది. ఇప్పుడు ఇంకొక సీను. అదే క్యాండిలు, అదే రూము, అదే వ్యక్తి ఈసారి లైట్ లేదు కాదు. లైట్ ఉంది. లైట్ ఆన్ చేసి ఉంది. బట్ క్యాండిల్ పట్టుకున్నాం. ఆ టైంలో ఎనకాల నుంచి దెయ్యం పోయింది. ఆ టైంలో భయమేస్తదా ఎవరికన్నా? ఆ! ఆడోనికి కాదు. మనకి గిట్ల భయం కాదు. అసలు ఎవ్వనికి భయం కాదు. అస్సుంటది. అలాంటి సీన్ ఒకటుంటది దీంట్ల. అరే! ఇది హర్రరా? ఓహో! ఇదే హర్రర్ అన్నమాట. ఇన్ని రోజుల నుంచి నేనే తప్పు చూసిన హర్రర్ మూవీస్ అన్నట్టు అనిపిస్తుంది. అబ్బబ్బబ్బా! అబ్రారా భయ్యా ఇది. దీని బదులు హర్రర్ కాదు కామెడీ అని చెప్పాల్సి కామెడీ అయితే వేస్ట్ భయ్యా. ఏది వెళ్ళి ఒకటో రెండో అక్కడ ఇక్కడ అంతే అని ఇవ్వాలి. ఏదైనా మూవీ మీకు ధైర్యం ఉంటే వెళ్లి చూడండి. ఓకేనా? మీకు మరీ మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలి హర్రర్ అంటే లైట్ ఈ సినిమా లైట్ తీసుకొని ఓటీటీలోకి ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.